హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమర్ మనోహరిని అనుమానంగా ఇలా అంటూ ఉంటాడు. అసలు ఈ స్టేషన్ దరిదాపుల్లోకి రానన్నావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు అని అడగగానే చిత్ర అందుకొని ఇలా అంటూ ఉంటుంది. సార్, నేనే బలవంతంగా తీసుకొచ్చాను, తను రానంటుంటే అని అనగానే మనోహరి ఇలా అంటూ ఉంటుంది. వాడి కళ్ళల్లో కాస్త పశ్చాత్తాపమైన కనబడుతుందేమో, నిలదీద్దామని వచ్చాం అమర్ అని మనోహరి అంటూ ఉంటుంది. ఆ దేవతని ఎలా చంపావు, అంత పాపం ఎలా చేశావని నిలదీద్దామని వచ్చాను సార్ అని చిత్ర కూడా అంటూ ఉంటుంది. వాడు నిజమేమైనా చెప్పాడా అని అడుగుతుంటుంది మనోహరి. అప్పుడు రాథోడ్, వాడు చెప్పాల్సిన పని లేదు మేడం, అంతకైనా పెద్ద ఆధారం దొరికింది మాకు అని అంటూ ఉంటాడు రాథోడ్. దాంతో మనోహరి చిత్ర ఇద్దరు భయపడుతూ ఉంటారు. చిత్ర మనోహరి పక్కకి జరిగి ఏదో ఆధారం దొరికిందంట మను అని అనగా, ఆధారం ఏంటమర్ అని అడుగుతుంటుంది మనోహరి. ఇక చేయి చాపి రాథోడ్ చేతిలో ఉన్న ఫోన్ని మనోహరికి చూపిస్తూ, ఇది బాబ్జీ ఫోన్, ఇప్పుడు విసిరేయడం వల్ల పాడైపోయింది, కానీ రిపేర్ చేపిస్తే బాగవుతుంది అని అంటూ ఉంటాడు అమర్. రాథోడ్ వెంటనే ఆ తర్వాత కాల్ హిస్టరీ, వాడి డేటా అంతా సార్ చేతిలో ఉంటుంది అని అంటూ ఉంటాడు రాథోడ్. దాంతో భయంతో వణికిపోతుంటుంది మను. వెళ్దాం పదా అని అమర్ అనగానే అందరూ అక్కడికి స్టేషన్ లోపలికి వెళ్తారు. అమర్ కూర్చోగా ఎస్ఐ రాత్రంతా బాబ్జీని కొట్టి ఇంట్రాగేషన్ చేసిన వాడు పేరేమీ చెప్పలేదు అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ అమర్తో. ఇక వాడు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఒక ఫోన్ని చూపిస్తూ, ఇదిగో ఇది వాడి ఫోన్, విసిరేశాడు, పగిలిపోయింది, రిపేర్ చేపిస్తే మనకు క్లూస్ దొరుకుతాయి అని అమర్ అనగానే అలాగే అని అంటూ పక్కనున్న మనోహరి వైపు చూస్తారు. మనోహరి మేడం అని ఎస్ఐ అడగ్గా భయంగా చూస్తుంది మనోహరి. మీరెందుకు వచ్చారు అని అడగగానే బాబ్జీతో మాట్లాడడానికి వచ్చాను అని మను చెప్తూ ఉంటుంది. మీకు బాబ్జీకి సంబంధం ఏంటి, మీరెందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు అని ఎస్ఐ అడగగానే, ఆరుని ఎందుకు చంపావని అడుగుదామని వచ్చాం అని మనోహరి అంటూ ఉంటుంది. నేనే మిమ్మల్ని కలవడానికి వద్దామనుకున్నాను అని అంటూ ఉంటాడు. ఈ పనులన్నీ తర్వాత ఫస్ట్ బాబ్జీ దగ్గరికి పంపించండి అని అమర్ అనగానే అలాగే అంటాడు ఎస్ఐ. మరోవైపు లంచ్ ప్రిపేర్ చేస్తున్న బాగి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. హర్ష ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు హర్ష, లొకేషన్ ట్రేస్ అవుట్ అయిందా అని అడుగుతుండగా, అవును ట్రేస్ అవుట్ అయింది, నువ్వు అన్నట్టే కరెక్ట్గా కొడైకెనాల్లోనే ఉంది అని చెప్తూ ఉంటాడు హర్ష. అవునా, అడ్రస్ చెప్పగలవా అని అనగానే, ఇప్పుడు బాగి ఉన్న అడ్రస్సే చెప్తూ ఉంటాడు హర్ష. స్ట్రీట్ చెప్పగలవా అని అడుగుతుండగా అదే స్ట్రీట్ చెప్తూ ఉంటాడు హర్ష. దాని తర్వాత, అవునా, నేను 5 నెంబర్ ఇంట్లో ఉన్నాను అని బాగి అనగానే, ఆగు, నేను 2 లొకేషన్స్ ట్రేస్ అవుట్ చేస్తాను అంటూ కంపేర్ చేయడం స్టార్ట్ చేసి, నీకు ఒక 400 మీటర్స్ దూరంలో ఉందంతే అని అనగానే, అవునా అని ఎగ్జైట్ అవుతుంది బాగి. నేను గైడ్ చేస్తాను, నువ్వు వెళ్తావా అని అనగానే అలాగే అంటుంది మిస్సమ్మ. ఇక పార్కులో పిల్లలు ఫోన్ పట్టుకొని వెళ్ళడంతో లొకేషన్ పార్కులో చూపిస్తూ ఉంటుంది. ఇక పార్క్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే హర్ష అదే పార్కులో ఉంది మొబైల్ అని చెప్పేస్తాడు. దాంతో మిస్సమ్మని పార్కులో చూసిన పిల్లలు మిస్సమ్మ వచ్చింది అని అంటూ పిల్లల దగ్గరికి వస్తూ ఉంటారు. పిల్లల్ని చూసి హర్షని లైన్లో ఉండమని చెప్పి పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు కూడా వచ్చావా అని పిల్లలు అంటూ ఉండగా, నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని బాగి అనిస్తుంది. దాంతో పిల్లలు మొబైల్ పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. చెప్పు హర్ష అని మళ్ళీ బాగి అనగానే, బాగి ఆల్రెడీ మొబైల్ పార్కు నుండి వెళ్తుంది ఆల్రెడీ అని అనగానే ఆ బాగి ఫాలో అవుతూ ఉంటుంది. హర్ష డైరెక్షన్స్ ప్రకారం బాగి వెళ్తూ ఉంటుంది. ఒక చోట హర్ష ఆగు బాగి అని అనగానే ఆగిపోతుంది. నీకు ఉన్న లెఫ్ట్ సైడ్ ఇంట్లోనే ఆ మొబైల్ ఉంది అని అనేస్తాడు హర్ష. దాంతో ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్కి తిరిగి చూసి అక్కడ తన ఇల్లు ఉండడం గమనించి షాక్ అవుతుంది. హర్ష, మళ్ళీ ఒకసారి చెక్ చేసి చెప్పవా ప్లీజ్ అని అడుగుతుంది. మళ్ళీ చెక్ చేసి, అవును అదే ఇంట్లో ఉంది మొబైల్ అని చెప్పేస్తాడు హర్ష. దాంతో షాక్ అవుతుంది బాగి. మళ్ళీ అబ్బా ప్లీజ్ ఒక్కసారి ఏమీ అనుకోకు, మళ్ళీ ఒకసారి చెక్ చేసి చెప్పవా అని అనగానే అలాగే అని 4-5 సార్లు కూడా చెక్ చేసి అదే ఇంట్లో మొబైల్ ఉందని కన్ఫామ్గా చెప్పేస్తాడు హర్ష. దాంతో బాధతో నిలబడిపోతుంది బాగి.
మరోవైపు ఆ బాబ్జీని కలవడానికి మనోహరి వెళ్తుంది. మనోహరికి 5 minutes టైం ఇచ్చి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్. మేడం చూసారా, రాత్రంతా నన్ను కొట్టారు. ఈ దెబ్బలు కనబడుతుంటే లోపల కనబడని దెబ్బలు ఎన్నున్నాయో తెలుసా మేడం మీకు అని అంటూ ఉంటాడు బాబ్జీ. అర్థమవుతుందిరా నీ నొప్పి అని మనోహరి అంటూ ఉంటుంది. ఇంకొక 10 నిమిషాలు కొట్టే ఉంటే మీ పేరు చెప్పేశాన్ని వాణ్ణి మేడం అని బాబ్జీ బెదిరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు మనోహరి షాక్ అవుతుంది. కాస్త ఓపిక పట్టరా, ఇక్కడ నుంచి బయటికి పడి జైలుకి వెళ్ళావనుకో, అక్కడ నిన్ను ఖచ్చితంగా నేను తప్పిస్తాను అని మనోహరి అంటూ ఉంటుంది. అలాగే మేడం, మీ నేరాన్ని నేను నెత్తి మీద వేసుకొని వెళ్తాను, కానీ నాకు 1 time సెటిల్మెంట్గా 1 కోటి రూపాయలు ఇవ్వండి అని బాబ్జీ అనగానే మను షాక్ అవుతుంది. ఒక్క నిమిషం అలాగే షాక్లో ఉండిపోయి, నువ్వు జైలుకు వెళ్తావు కదరా, మరి నీకు కోట ఎందుకు అని మను అనగానే సమాధానం చెప్పలేకపోతాడు బాబ్జీ. అప్పుడు మళ్ళీ మనోహరియే మాట్లాడుతూ లీలావతి కోసమా అని అనగానే బాబ్జీ వంతవుతుంది షాక్ అవ్వడం. లీలావతి అని అంటుండగా, సేఫ్ సైడ్ కోసం నీ భార్యని కొడుకుని నేనే కిడ్నాప్ చేశా అని ఒక వీడియో చూపిస్తుంది మనోహరి. అక్కడ చైర్స్కి తన భార్య కొడుకుని కట్టేసి ఉంచుతారు. ఆ వీడియోని మనోహరి బాబ్జీకి చూపించగానే, నాన్న తొందరగా రా అని ఆ బాబు పిలుస్తూ ఉంటాడు. డబ్బుల కోసం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే ఆ బాబ్జీ భయంగా తల ఊపుతూ ఉంటాడు. మనోహరి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక మరోవైపు బాగి డల్గా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అంజు బెడ్ పైన పడుకొని ఆరు ఫోన్లో ఫొటోస్ చూస్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ అక్కడే ఉంటారు. అమ్మో, అప్పుడు అక్కడికి వచ్చి మొబైల్ వాడుతున్న అంజుని చూసి ఎన్నిసార్లు చెప్పానే ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమని అని అరుస్తూ ఉంటుంది. ఇక ఏంట్రా మీరు కూడా దానికి ఏం చెప్పట్లేదు అని అంటూ ఉండగా, చెప్పాం అక్క, అది వినట్లేదు అని అంటూ ఉండగా, నీకెన్నిసార్లు చెప్పానే మనం ప్రమాదంలో పడదామని, మిస్ అమ్మ ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా అని అంటూ ఉండగా, నేను అమ్మ ఫొటోస్ చూస్తున్నాను అంతే, ఇష్యూ చేయకు అని అంటుంది అంజు. హైదరాబాద్ వెళ్ళాక చూడొచ్చులే, ఇప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయి అని బెదిరిస్తూ ఉంటుంది అమ్ము. మొబైల్ని అక్కడే పెట్టేసి స్విచ్ ఆఫ్ చేయకుండా అక్కడికి వచ్చి పిచ్చి బ్రదర్స్ అని అనే లోపే మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. బాగి మిస్ అమ్మ ఫోన్ చేస్తుంది అని అమ్ము టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ రూమ్ బయట నుండి ఆ బాగి పిల్లల మాటలని వింటూనే ఉంటుంది. నాన్నతో హ్యాపీగా కలిసుండు అన్న అమ్ము మాటలు గుర్తొస్తూ ఉంటాయి బాగీకి. మిస్ అమ్మ ఫోన్ చేస్తుందే అని అంటూ ఉంటుంది అమ్ము. నాకేం తెలుసు ఇప్పుడు మిస్ అమ్మ ఫోన్ చేస్తుందని అంజు అంటూ ఉంటుంది. అవార్డ్ ఫంక్షన్ రోజే డాడీకి తెలిసినా కూడా మిస్ అమ్మకి చెప్పలేదు, మిస్ అమ్మ బాధపడుతుందనే చెప్పలేదు అని అంటూ ఉంటారు ఒకరు. మరొకరేమో, మనకు తెలిసినప్పుడు కూడా డాడీ మిస్ అమ్మకు చెప్పొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కదా, మిస్ అమ్మ బాధపడుతుందని అని అంటూ ఉంటారు ఆకాష్. ఇక మనం ఇప్పుడు ఆ విషయం కనుక మిస్ అమ్మకి తెలిస్తే మనకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని పిల్లలు అనుకుంటూ ఉండగా బాధగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అంజు ఇలా అంటూ ఉంటుంది, తను అంతలా ప్రేమించే కొడైకెనాల్కే మన అమ్మ అని తెలిస్తే మిస్ అమ్మ బాధపడుతుంది కదా అని అనగానే కుప్పకూలి అదే గోడకి నిలబడి ఏడుస్తూ ఉండిపోతుంది బాగి. ఈ విషయాన్ని అమర్ తెలుసుకుంటాడా? ఇప్పుడు బాగి పరిస్థితి ఏంటి? బాగిని ఎవరు ఓదారుస్తారు? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.